చాలా తీవ్రమైన ఇది సమస్య. ఎటువంటి అంటే ఇప్పుడు రోజువారీ కూలీ చేసుకొని బతుకుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకేందంటే వాళ్ళ ఆ రోజు పని చేసుకుంటేనే వాళ్ళ జీవనశైలి గడుస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ మోకాలు నొప్పులు ఉండడం వల్ల వాళ్ళు పని చేసుకోలేరు. అలాగే 45, 50 ఏజ్ ఉన్న టీచర్స్ ఉంటారు. వాళ్ళు లాంగ్ స్టాండింగ్ అవర్స్ నించోవాలి. అలాగే ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ సైట్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళకి కూడా ఈ నొప్పులతో సమస్య పడతారు. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కలేరు. అలాగే ఒక వస్తువు కింద నుండి వంగి తీసుకోలేరు. 60, 65 ఇయర్స్ ఉన్న వాళ్ళు మనవడు మనవరాలతో ఆడుకోవాలనుకుంటారు. వాళ్ళు ఆడుకోలేరు. అలాగంటే వాళ్ళ మానసిక శక్తి కూడా చాలా దెబ్బతీస్తుందండి దీనివల్ల. ఓకే డాక్టర్ గారు. మరి చాలా మంది వరకి కూడా మోకాళ్ళలో నడుస్తున్నప్పుడు టక్ టక్ మని సౌండ్ రావటం, గుజ్జు అరిగిపోయింది అంటుంటారు. మరి దాని గురించి ఒకసారి చెప్తారా? అవునమ్మా. మోకాళ్ళ మధ్య గుజ్జు అనేది సైనోవియల్ ఫ్లూయిడ్. దాన్ని మనం జనరల్‌గా కార్టిలేజ్ అంటుంటాం. ఒక ఎముకకి ఇంకో ఎముక మధ్యలో గ్యాప్‌లో మనకున్న ఇప్పుడు సపోజ్ ఒక ఇంజిన్ అనుకోండి. ఇంజిన్‌లో 2 మధ్యలో గ్రీజ్ ఎలాగైతే ఉంటుందో మన ఫంక్షన్ బాడీ కోసం ఒక 2 ఎముకల మధ్య ఉన్న జాయింట్ స్పేస్‌లో ఈ గుజ్జు అనేది ఉంటుంది. ఈ గుజ్జు అనేది ఎలా వస్తుందంటే మన బాడీలో ఇది మజ్జ ధాతు. ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకున్న ఆహారం కరెక్ట్ ఉంటే సప్త ధాతులో ఒక ధాతు ఇది పోషకంగా ఉంటుంది. దీనివల్ల మనకు అనేది బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఇది ఎలా అరుగుతుందంటే సపోజ్ మీకు ఇందాక చెప్పుకున్నాం మనం విటమిన్ డి అలాగే హైర్లానిక్ యాసిడ్ ఇవి తగ్గడం వల్ల బాడీలో ఆ గుజ్జు అనేది అరుగుతుంది. ఈ గుజ్జు అరగడం వల్ల ఏమవుతుందంటే ఒక బోన్కి ఇంకో బోన్కి రాపిడి జరిగి ఆ సౌండ్ అనేది వస్తుంది. ఈ సౌండ్ తో పాటు స్వెల్లింగ్ అనేది ఎక్కువ అవుతే తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆయుర్వేదం మనకు ప్రతి మూలంలో మనకు ప్రతి వ్యాధి నివారణకు మనకు వాళ్ళు ఆచార్యులు ఎప్పుడో చెప్పారు. మనం చూసుకుంటే జనరల్ గా మనం పాతకాలంలో ఇంట్లో వాళ్ళు ఏం చెప్పేటోళ్ళు మనకి ఏదన్నా నొప్పి వస్తే ఆయిల్ రాసి మర్దన చేసేవాళ్ళు. సేమ్ అది కూడా ఆయుర్వేదం నుంచి తెలుసుకున్నదే. ఎరండ తైలము, తిల తైలము, అలాగే మనకు దశమూలలు. ఈ మెయిన్ గా ఈ నొప్పి అనేది ఏంటంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాతము, పిత్తము, కఫం అనేది 3 ఉంటాయి. వృద్ధాప్యంలో వాతం అనేది ఎక్కువ అవుతుంది. ఈ వాతం వల్ల నొప్పులు అనేది వస్తాయి. కీళ్ళ నొప్పులు, వాతం పెరిగింది అంటారు కదా, దీనివల్ల కీళ్ళ నొప్పులు అనేది ఎక్కువ అవుతుంది. వీటికి పరిష్కారం ఏంటంటే మనకు రస్న అనేది ఒక మూలిక. ఆయుర్వేదంలో మనం ఇది ఒక డ్రగ్. దశమూలాలు అంటారు. దశమూలు అంటే 10 వేర్లు, వాటి నుంచి తీసుకున్న పొటెన్సీ. అలాగే మనకు ఆయిల్స్, ఈ తిల తైలము, నువ్వుల నూనె, అలాగే ఆముదం నూనె, ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయమ్మా. ఇవన్నీ మనకు డైరెక్ట్ గా దొరకాలంటే జనాలు తీసుకోలేరు, వాడలేరు, చాలా ఇబ్బందులు పడతారు. లైక్ ఎరండ తైలము, తిల తైలము, దశమూలాలు, వీటి నుంచి మనకు పరిష్కారం అనేది దొరుకుతుందమ్మా. కానీ ఇవన్నీ ఎలా తీసుకోవాలి, అలా తీసుకొని ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న మనుషులకు మనం అవన్నీ తీసుకోవడం చాలా ఇబ్బందితో కూడుకున్నాం. అందుకే బీ బెటర్ వాళ్ళు ఇవన్నీ ఉపయోగించి వాళ్ళు తిల తైలం, తైలపాక విధి అనే పద్ధతిలో ఏవైతే ఉన్న ఈ హెర్బ్స్ అన్ని ఆ తైలంలో వీటి యొక్క పొటెన్సీ తీసుకొచ్చి దాన్ని క్యాప్సూల్ రూపంలో తీసుకొచ్చారు. ఈ బీ బెటర్ వాళ్ళు అందించిన ఆర్తో ఊర్జా తీసుకుంటే మోకాళ్ళ గుజ్జు పునరుద్ధరిస్తుంది. అలాగే మనకు ఏదైతే డ్యామేజ్ అయిన సెల్స్ అనేవి మళ్ళీ రీగెయిన్ అవుతాయి, రిపేర్ చేస్తుంది, జాయింట్స్ అనేవి హెల్తీగా ఉంచుతుంది. పొద్దున ఒకటి రాత్రి ఒకటి క్యాప్సూల్ తీసుకొని తిన్న తర్వాత బీ బెటర్ ఆర్తో ఊర్జతో పాటు బీ బెటర్ వాళ్ళు అందించిన ఆర్తో తేజస్ ఆయిల్. ఇది ఎలా అంటే మనకు ఇన్స్టాంట్ గా రిలీఫ్ కావాలంటే మనకు ఈ ఆయిల్ అనేది మనకి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని కొంచెం వేడి పెట్టుకుంటే మనకు ఇన్స్టాంట్ గా చాలా రిలీఫ్ ఉంటుందండి. కంపల్సరీ బీ బెటర్ ఆర్తో ఊర్జతో పాటు ఆర్తో తేజస్ ఆయిల్ తీసుకుంటే మీకు ఎక్కువ రిజల్ట్ చూస్తారు. బీ బెటర్ వాళ్ళు అందించిన ప్రొడక్ట్స్ 365 days అవైలబిలిటీ ఉంటుంది. మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు ఎప్పుడైనా అంటే కస్టమర్ కేర్ తో మీరు మాట్లాడచ్చు. అలాగే మెడిసిన్ తీసుకున్న తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉన్నా వాళ్ళ ఎక్స్పర్ట్స్ కి మీరు కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు.